ఏలిన భూలోక మాతలు జగన్మాతలు 10,000 శరణు ఏమడాడు రాజన్నగుడి పాక సమయ్యవయ్యాల వీరయ్య నీ పాద పాదాన 10,000 శరణము నాకన్న తండ్రి ఇంగ 10,000 మీకు ఇంగ శరణమ్మ తండ్రి మహేశ్వరి మాతకి. అందరికీ నమస్తే అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు దాదాపు మనము కొండపోచమ్మ దగ్గర 10 అంతస్తులంత మీద మనం ఉన్నాము. అక్కడ కింద చూడండి అన్ని రాళ్ళు ఇలాగే ఉంటాయి, ప్రతి చోటు రాళ్ళు. ఒక్కొక్క రాయికి ఎంతెంత పెద్ద సందులు ఉన్నాయి. రాళ్ళు ఇంత బాయిలాంటి గుంటల అసొంటిది కూడా దాటుకుంటా రడివేడి మూతతోని, ఒగ్గు పూజార్లతోని, అడుగడుగు గంటకాలతోని, నిమ్మకాయలు కోసుకుంటా, పసుపు కుంకు వేసుకుంటా, పూళ్ళు జల్లుకుంటా, కొబ్బరికాయలు కొట్టుకుంటా, గుమ్మడికాయలు కొట్టుకుంటా అమ్మవారికి కూష్మాండ బలి పెడుతూ అట్లా 10 అంతస్తుల మీద దాకా వచ్చిన తర్వాత అమ్మవారి బాయ్ వచ్చింది. ఇక్కడ చూడండి లోపలికి ఎంత లోతుందో. బోనం ఎవరికన్నా ఇచ్చి, బోనం నేను ఎవరికన్నా చేతిలో పెట్టిన తర్వాత కింది పోవడానికి వస్తుంది. కాబట్టి ఎవ్వరూ కూడా ఇప్పటిదాకా కని విని ఎరగని తీరుగా మరి ఎవ్వరు కూడా చేయలేని ఒక మహాశక్తి సాహసం. అదే అమ్మవారి పట్ల భక్తి నమ్మకం ఉంది కాబట్టి అమ్మకు తనకు తానే నైవేద్యాన్ని, తనకు తానే బోనాన్ని నా ద్వారా తీసుకుపోతుందని ఒక నమ్మకం ద్వారా మరి ఇంత పెద్ద పర్వతం మీదికి అడుగు ఒక గుండు మీద ఆమె మీద భరోసాతో పెడితే లక్షలాది గుండ్లను దాటుకుంటా ఈడ దాకా రావడం జరిగింది. కానీ విని ఎరగని ఏనాడు జరగలేదు ఇట్లా చరిత్రల. అలా ఇక మీద జరుగుతుందో జరుగుదో నాకు తెలియదు. కానీ ఇప్పటి వరకు ఎవరు చేయలేని ఒక సాహసాన్ని, ఎవరు చేయలేనటువంటి బోనాన్ని ఇక్కడ దాకా తెచ్చి అమ్మవారికి పెట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. శ్రీ శ్రీ నల్లపోచమ్మ కాష్టంలో పుట్టిన కళ్యామాత, కాష్టంలో పుట్టిన కళ్యామాత, లోకమాత పరమేశ్వరి, గొల్లోల ఇండల పుట్టిన గొలసవుడలమ్మ ఆ తల్లి జగన్మాత. మరి నల్లపోచమ్మ నచ్చలేదని మరి బొందమాదిరిగా పెట్టి కుప్పోల రాళ్ళు, మన కంకర రాళ్ళు ఎట్లుంటాయో ఇవి అవే కంకర రాళ్ళ లాగానే ఉంటదన్నమాట. ఇది ఒక ఆ రకంగా. కాబట్టి గర్భాలయంలో అమ్మవారు ఎక్కడైతే కొలువు తీరి ఇక్కడ ఉండి స్వప్నంలో వచ్చి ఇతరులకు ఇక్కడ ఉందని చెప్పిందో అప్పటికేలే అమ్మను కొలవడం జరుగుతుంది. దాదాపు కొన్ని 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ కొండపోచమ్మ దగ్గర జాతర జరుగుతోంది. మేము రాబట్టి ఒక 25 ఏళ్ళు 28 ఏళ్లకు పైగానే మరి అవుతున్నప్పటికీ కూడా చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. అమ్మవారికి ఈరోజు ఆమెకి ఇష్టమైనటువంటి నైవేద్యాలను బోనములు పెట్టి అమ్మవారు బోనానికి ఏర్పాటు చేసుకొని వచ్చినాం. అమ్మ దగ్గరికి పోతున్నాం. చూతురు రండి బాయ్ ఎట్లుందో, నేను ఎట్లా దిగుతుందో, లోపలికి ఎట్లా పోతుందో చూతురు. అందరికీ నమస్తే అండి. లోపల ఉన్న అమ్మవారిని కూడా చూపిస్తాం. ఎందుకంటే సగం దాకా వచ్చి వెళ్ళిపోయిండ్రేమో, మీరు ఆ బాయి లోపలికి ఎక్కడ పోయిండ్రు, ఏడు అన్నం పెట్టిరనే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అమ్మతో సహా అమ్మకు పసుపు కుంకుమ పెట్టి పూజ కార్యక్రమాలు చేసి మరి పరమాన్నం అమ్మవారికి పెట్టేదాకా అంతా చూపిస్తాం. చూడండి ఈ వీడియోను కూడా. మరి ఎంతో కష్టం కూడా ఇందులో చాలా ఉంది కాబట్టి మరందరూ ఆదరించి అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని పునీతలై ఎనలేని స్వర్గ సుఖాలకి, భూమి మీద ఉన్నలేని ఎన్నో జరుగుతున్న కర్మలకు, మనకు వస్తున్న పోతున్న బాధలు కర్మలు విమోక్షణమై అందరూ సల్లంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జవలో కొండపోచమ్మకు, జవలో కొండపోచమ్మకు, జవలో. ఇంకోటి గబ్బిలాలు అయితే కిచ 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 అని గబ్బిలాలు కూడా చాలా శబ్దం చేస్తున్నాయి. చాలా సంతోషంగా మరి ఇక్కడికి రావడం, అమ్మవారు దర్శనం చేపిస్తాం. చూడండి బావి లోపల కొండ మీద ఇది ఒక బావి లాగా ఉన్నది. రావట్లేదు ఒక మనిషి కూడా కరెక్ట్ పట్టనంత సందులో నుంచి మేము రావడం జరిగింది. పై బిందె మాత్రం సందులో నుంచి రాదు, ఈ బిందె వచ్చింది. ఈ బిందెలో కూడా అమ్మవారికి నైవేద్యం ఉంది కాబట్టి అసలైన నైవేద్యాలన్నీ పెద్ద బిందెలు ఉన్నాయి. కానీ పెద్ద బిందె కిందికి రావట్లేదు, ఎంత తోసినా కూడా రావట్లేదు. కాబట్టి అమ్మవారికి అక్కడ నైవేద్యం, అక్కడ కూడా ఒక రాయికి బొట్లు పెట్టిండు, అక్కడ పెట్టినాము. చిన్న బిందెలో ఉన్నటువంటి నైవేద్యాన్ని పూర్తిగా అమ్మవారికి సమర్పణ చేస్తాం. చాలా కష్టపడి ఇక్కడ దాకా రావడం జరిగింది. భువనేశ్వరి మాతకి హర హర మహాదేవ.
महाशक्ति सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके त्र्यंबके देवी नारायणी नमोस्तुते लक्ष्मी सरस्वती पार्वती ब्रह्मा विष्णु महेश्वरी लोकमाता जगन्माता जगज्जननी जगदीश्वर शांभवे ओम श्री जगदांब लोकमाता परमेश्वरी सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके त्र्यंबके देवी नारायणी नमोस्तुते लक्ष्मी सरस्वती पार्वती ब्रह्मा विष्णु महेश्वरी लोकमाता जगन्माता जगज्जननी जगदीश्वर शांभवे अखिलांड ज्योतिं ब्रह्मांड कोटिं ब्रह्मांड नायिनी श्रीराजराजेश्वरी देवताये नमः श्री श्री नल्लपोचम्म देवताये नमः काष्ठमुल उच्च कल्यमात लोकमात परमेश्वरी अखिलांड ज्योतिं ब्रह्मांड कोटिं ब्रह्मांड नायिनी श्रीराजराजेश्वरी देवताये नमः सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके त्र्यंबके देवी नारायणी नमोस्तुते ओम आरनी वाली मंगलारनी वाली मावरालेल्लम्म इदिगोनी वाली आरनी वाली मंगलारनी वाली मावरालेल्लम्मकी मोइदिगनी वाली आरनी वाली मंगलारनी वाली मावरालेल्लम्म इदिगोनी वाली आरनी वाली मंगलारनी वाली मावरालेल्लम्मकी मोइदिगनी वाली आरनी वाली मंगलारनी वाली కొండల్ల ఉన్న కొండ పోషమ్మకు ఇదిగోని వాళ్ళి హారని వాలే మంగళహారని వాలే కొండ హారని వాలి మంగళహారని వాలి నా కొండ పోషమ్మ ఇదిగోని వాళ్ళి హారని వాలే మంగళహారని వాలే నా కొండ పోషమ్మ ఇదిగోని వాళ్ళి హారని వాలి మంగళహారని వాలి కోరెల్లి మల్లన్న ఇదిగోని వాళ్ళి హారని వాలే మంగళహారని వాలే ఆరని వాలి మంగళారని వాలి జోగురాలెల్లమ్మ ఇదిగోని వాలి ఆరని వాలి మంగళారని వాలి జోగురాలెల్లమ్మ వాలి మంగళారని వాలి సిరగట్టు లింగన్న ఇదిగోని వాలి ఆరని వాలి మంగళారని వాలి సిరగట్టు లింగన్న ఇదిగోని వాలి ఆరని కదంబె మాతాకి జై దేవలో భువనేశ్వరి మాతాకి జై రాజరాజేశ్వరి మాతాకి జై బాయంత లోతుందండి బాయంత లోతుల మరి అమ్మవారిని ఎవరి స్వప్నంలోకి వచ్చిందో ఎట్లా చూసిరో తెలియదు కానీ అమ్మ ఇదొక స్వర్గం ఇదొక ఆనందం ఇదొక సంతోషం కింద వెలిసిన అమ్మవారికి ఎంతమంది అయినా భోజనం పెట్టవచ్చు కానీ ఇంత కష్టపడి కని విని ఎరగకుండా ఇంతకుముందు ఎవరు చేయకుండా ఇప్పుడెవరు చేయకుండా అట్లాంటిది తల మీద ఆ తల్లి జగన్మాత బోనం రేణుక ఎల్లమ్మ మరి వాళ్ళ చెల్లెకి బోనం తెచ్చింది అంత శక్తిని నాకు కూడా ఎల్లమ్మ తల్లి ఇచ్చింది అమ్మకు భోజనం పెట్టిన అమ్మకు బోనం పెట్టిన ఈ బిందె తీసుకొని పోదాం అనుకున్నా కానీ ఆ బిందె ఈ రంధ్రంలో పడకపోవడం వల్ల కిందికి ఆ బిందెని తీసుకొని పోలే చిన్న బిందెని తీసుకుపోయి అందులో కూడా అమ్మవారికి పరమాణం ఉంటుంది కాబట్టి ఆ పరమాణం పెట్టి కొబ్బరికాయలు కొట్టిన హారతులు ఇచ్చిన అమ్మవారిని సకల లోకము జగతి బాగుండాలి సర్వే జనా సుఖినో భవంతని మనస్ఫూర్తి వేడుకున్నా చాలా కష్టపడ్డా అమ్మ మమ్మల్ని మీ అందరినీ సుఖంగా సంతోషంగా